కమ్యూనల్ మతతత్వ పెట్టుబడిదారి ఆధిపత్య కేంద్రమైన ఉత్తరాది మతతత్వానికి, భాషాతత్వానికి, ప్రాంతీయ తత్వానికి, ఉత్తరాది హిందీ, హిందుస్థాన్ అనే ఆధిపత్య భావజాలానికి కేంద్రమైన ఉత్తరాదికి దక్షిణాది వెరీ సెక్యులర్ దక్షిణాది ప్రాంతం అంటేనే చదువుకున్న వాళ్ళు, దక్షిణాది ప్రాంతం అంటేనే చాలా వాళ్ళు హార్మోనియస్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, అభివృద్ధిలో యూపీ, బీహార్, రాజస్థాన్ మొత్తం ఉత్తరాది బీహార్ రాష్ట్రాల కంటే ఒక 100 రెట్లు డెవలప్ అయిన ప్రాంతము దక్షిణాది. బీసీకే పార్టీ నుండి అంజన వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటున్నాను. బీసీకే పార్టీ తమిళ పార్టీ ఇది, ఈ తెలంగాణలో కీలక నాయకుడు. ఇవాళ ఆ కమ్యూనల్ ప్రాంతము మతతత్వాన్ని ఇక్కడ హైదరాబాద్లో మతతత్వాన్ని రెచ్చగొట్టి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ తక్కువేం తినలే, కాంగ్రెస్ కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక కాయిన్కు 2 విభాగాలు. ఇలా అయోధ్యలో కూలగొడుతుంటే అనుమతి ఇచ్చింది ఆనాటి ప్రధానమంత్రి, బీజేపీ వాళ్ళేమో కూలగొడుతుంటే అనుమతి ఇచ్చిందేమో సైలెంట్గా ఉన్నదేమో పివి నరసింహారావు. ఇవాళ అయోధ్యలో తెరిచింది రామాలయం గేటు తెరిచింది రాజీవ్ గాంధీ, అయితే ఇవాళ రామాలయం నిర్మాణం చేసింది బీజేపీ. అంటే వీళ్ళిద్దరూ ఉత్తరాది పార్టీ, కమ్యూనల్ పార్టీలు, బ్రాహ్మణ అగ్రకుల ఆధిపత్య పార్టీలు, పెట్టుబడిదారి పార్టీలు, ఇవాళ వీళ్ళు 2 ఒకటే. ఈ 2 కలిపి ఇవాళ మళ్ళీ తిరిగి ఇక్కడ అధికారం తెచ్చుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం డెవలప్ చేసింది తెలంగాణ ప్రాంతాన్ని, ఇవాళ అధికారం ఇచ్చినాం దానికి. తిరిగి బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది నెక్స్ట్. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏం కావాలి? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం లేకుండానే పోవాలా? స్టాలిన్ తమిళనాడులో అధికారం రావద్దు, అక్కడ మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ అధికారాలు కుట్రలు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు రావద్దు, ఆ ఇద్దరు పడిపోవాలి, ఆ ఇద్దరు లంగ దొంగలు అని చెప్పేసి ప్రచారం చేయాలి. తిరిగి ఇవాళ బీజేపీ పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ అక్కడ అధికారంలోకి రావాలి. తెలంగాణలో కేసీఆర్ని వీక్ చేయాలి, బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనే నాటకాలు వేసుకుంటా పూర్తిగా తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అనుమతిపరుడు, కాంగ్రెస్ శుద్ధపూస, బీజేపీ నాయకులందరూ శుద్ధపూసలు, ఒక్క కేసీఆర్ దొంగ అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న విధానము కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మిత్రులారా, ఇవాళ వీరి ద్వంద్వ విధానాలను తెలంగాణను యూపీని 4 రాష్ట్రాలు చేయాలని చెప్పి మాయావతి అసెంబ్లీ తీర్మానం చేస్తే వాళ్ళు ఎందుకు చేయలేదు? యూపీ అతిపెద్ద రాష్ట్రం, అన్ని రంగాల్లో వెనుకబడ్డ రాష్ట్రం, ఏపీ కంటే 100 రెట్లు వెనుకబడ్డ రాష్ట్రం యూపీని విభజించకుండా అసెంబ్లీ తీర్మానం లేకపోయినప్పటికీ కూడా తలుపులు మొత్తం భారతదేశ పార్లమెంటు చరిత్రలో తలుపులు దగ్గరికి మూసేసి ఇవాళ తెలంగాణను ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణ మీద ప్రేమతో కాదు, తెలంగాణ అమరవీరుల మీద ప్రేమతో కాదు. మరి అట్లాంటి తెలంగాణ మీద ప్రేమతో అయితే ఒక బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? నిజంగా మీకు తెలంగాణ ప్రేమే ఉంటే అమరవీరులంతా మా వాళ్ళే కదా, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళే కదా ఇవాళ గజ్జ కట్టింది, పాట పాడింది, త్యాగం చేసింది, జీవితాలను అర్పించిన ఈ మా వర్గాల నుండి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీ? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే. ఇవాళ రేవంత్ రెడ్డి సమైక్యవాది, చంద్రబాబు సంఘ నాకిన రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు ఎట్లా ముఖ్యమంత్రి చేశారు? అవునా కాదా? అంటే మీకు తెలంగాణల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల నుండి, మా వర్గాల నుండి మీరు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? కాంగ్రెస్ను కాపాడింది మా వాళ్ళు కాదా? దళితులు కాదా? ముస్లింలు కాదా? బీసీలు కాదా? మా వాళ్ళు కాదా? కాంగ్రెస్ పార్టీ కాపాడింది 100 ఏళ్ళుగా, 150 ఏళ్ళుగా కాపాడింది మేమే కదా. మరి మా వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వలే మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లు మాత్రమే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఏం మార్పు వచ్చింది కాంగ్రెస్లో? మార్పు రావాలంటే ఆంధ్ర రెడ్లు పోయి తెలంగాణ రెడ్లు రావడమే మార్పా? అదేనా మార్పు అంటే? ఏమి ఆ పర్సెంట్ లేని వెలమలు పోయి 4% ఉన్న రెడ్లైనా రావడమే మార్పా?
అదేనా ప్రజాస్వామ్యం అంటే? మరి ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇద్దరు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్పారు. వాళ్ళిద్దరు అగ్రవర్ణాల ప్రొఫెసర్లు కాబట్టి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇలా ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట? అరే, ఒక బీసీ 52% ఉన్న బీసీని ముఖ్యమంత్రి చేయలేదు మీరు. ఒక 22% ఉన్న ఎస్సీల నుండి చేయలేదు మీరు ముఖ్యమంత్రి. 12% ఉన్న మైనార్టీల నుండి చేయలేదు ముఖ్యమంత్రి. 50% ఉన్న మహిళల నుండి చేయలేదు మీరు ముఖ్యమంత్రి. మళ్ళీ మీరు తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ అయింది, మంత్రి కావాలి కాబట్టి చెప్తాడు. ప్రొఫెసర్ హరగోపాల్ ఇవాళ ఎడ్యుకేషన్లో ఆయన మెంబర్ అయింది కాబట్టి, ముఖ్యమంత్రి అయిన పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాడు కాబట్టి చెప్తాడు ఆయన. అరే, ఈ 93% ఉన్న ఈ ప్రజలకు ఏమొరిగిందంటున్నా ఈ తెలంగాణతోని? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ బతుకుల్లో మార్పులు వచ్చాయా? వీళ్ళకు రాజకీయ అధికారంలో వాటా వచ్చిందా? సంపదలో వాటా వచ్చిందా? ఎందులో వాటా వచ్చింది వీళ్ళకి, ఈ వర్గాలకి? మరి ఈ వర్గాలు ప్రశ్నించద్దా? ఈ వర్గాలు మాట్లాడద్దా? ఓట్లు ఎవరేస్తున్నారు? సీట్లు ఎవరికి వస్తున్నాయి? ఓట్లు మావైతే అధికారం మీద ఇంకెంతకాలం? అందుకే ఈ జాక్, దక్షిణాది ద్రవిడ జాక్ ఏర్పడింది. ఈ ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ పెట్టుబడిదారి విధానాలు ప్రశ్నించడానికి వాళ్ళు మొత్తం ఈ వర్గాలకు భూమి అంతా ఆక్రమిస్తారు. హైదరాబాద్లో చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో ఈ వర్గాలే ఆక్రమించేస్తారు భూమి అంతా. ఇవాళ ఈ వర్గాలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్న దాంట్లో జీవో 29 తీసుకొచ్చి ఆ రిజర్వేషన్లను ఇవాళ బీసీ ఎస్టీలకు ఓపెన్ కేటగిరీ 32% రాకుండా ఈడబ్ల్యూఎస్ తేవడమే రాజ్యాంగ విరుద్ధం. దాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. మరి ఇవాళ బీహార్లో కులగణన చేసిన తర్వాత బీహార్లో ఎందుకు ఇవాళ కులగణన చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది? అది అగ్రవర్ణాలు కాబట్టి, బ్రాహ్మణులు కాబట్టి. మరి ఈ వర్గాలకు న్యాయం దక్కద్దా? మరి ఇవాళ ప్రశ్నించకుండా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్తున్నాం మేము, పూలే వారసులుగా చెప్తున్నాం మేము, పెరియార్ వారసులుగా చెప్తున్నాం మేము. ఖచ్చితంగా మేము ఈ దేశంలో భూమిపుత్రులం. ఈ దేశం మాది, ఈ తెలంగాణ ప్రాంతం మాది. మరి మా ప్రాంతంలో మేము పరిపాలన చేద్దాం? మా ప్రాంతంలో మేము అడక తినాలా? మేము 93% అడక తినాలా? మిమ్మల్ని అయ్యా బాంచనని అది కావాలా మిమ్మల్ని? ఇంకెంతకాలం దేబురించాలి? అందుకే 93% ఉన్న వీళ్ళు 7% ఉన్న వాళ్ళ కింద ఇంకెంతకాలం బానిస బతుకులు బతుకుదాం? కులగణన పేరుతో ఒకవైపు మోసం, మరొక వైపు 6 గ్యారెంటీల పేరుతో ఒకవైపు మోసం, ఇంకొక ఆయన ఒక దళిత బంధుతో, బీసీ బంధుతో, మైనార్టీ బంధుతో ఆయన కథ ఇంతకాలం మోసం చేసిండు. అంటే ఇక మోసాలకు బలవుతూనే ఉన్నామా మనం? అరే, అధికారంలోకి వచ్చి ఈ మైనార్టీలైన 7% ఉన్న అగ్రవర్ణాలకు మనం రిజర్వేషన్లు ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం రిజర్వేషన్లు. మనం మెజార్టీ, వాళ్ళు మైనార్టీ. వాళ్ళు నడుకోవడం ఏంది? మెజార్టీ అయ్యండి 52% ఉన్న బీసీలు అయ్యా బాంచను, మాకు కులగణన చేయి, మాకు వాటా పెంచు. అరే, 42% వాటా లోకల్ బాడీలో పెంచేది నువ్వేంది? ఆల్రెడీ 33% మహిళలకు, బీసీ ఎస్టీ మహిళలకు ఉంది. ఇక నువ్వు పెంచేది ఏముంటుంది అన్న? 42%లో 10% కదా, 9% ఇస్తావు. అయినా మీకు మా జనాభా లెక్కలే రాలేదు, నువ్వు 42% వాటా అనే ముచ్చట నువ్వెట్లా మాట్లాడతావు? మా జన లెక్కలు కాలేదు కదా, ఇంకా అయితే కదా మా శాతం ఏంటో తెలియదు ఏడా. కాబట్టి ఈ మోసాలకు మన జనాలు బలి కాకుండా ఉండాలంటే మన జనాల్ని చైతన్యం చేయాలి. ముందుగా అందులో ఉన్న విద్యావంతులని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. అందులో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన అన్న పాషమన్న దీనికి రైట్ పర్సన్. ఈ రైట్ పర్సన్ నుండే మనం దీన్ని ప్రారంభిద్దాం. ఆయన గలం విప్పిండంటే, ఆయన నోరు విప్పిండంటే వాస్తవాలు బద్దలవుతుంది. తెలంగాణలో ఉన్న మొత్తం ఏ అబద్ధాలు అయితే బద్దలైతే, ఎక్కడికి వెళ్ళైతే జర్నలిజం ప్రజాపక్షం ఉండాలి, జర్నలిజం అమ్ముడు పోవద్దు, జర్నలిజం ప్రతిపక్షంగా ఉండాలి అని చెప్పి నిజాయితీగా కొట్లాడుతున్న ఏ సీనియర్ జర్నలిస్ట్ అయినా పాషమన్న ఈ సందర్భంగా మొదట తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.